ప్రపంచంలోనే అతిపెద్ద భక్తి యాత్రల్లో ఒకటి కోటిన్నాళ్ల చరిత్రను మోసుకుంటూ గంగామాత సేవ కోసం లక్షలాది శివభక్తులు నడకన బయలుదేరే పవిత్ర ప్రయాణం అదే కన్వర్ యాత్ర. ఇది కేవలం ఒక యాత్ర కాదు, అది భక్తి శ్రద్ధల ప్రయాణం, విశ్వాసం పరాకాష్ఠకు చేరే మార్గం. అయితే ఈ యాత్రపై జిహాదులు కుట్రలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై యోగి సర్కార్ యాక్షన్లోకి దిగింది. ఇక వాళ్లకు చుక్కలేనన్న టాక్ వినిపిస్తుంది. ఇంతకీ యూపీ సీఎం తీసుకుంటున్న చర్యలేంటి? అసలు ఈ యాత్ర విశిష్టత ఏంటి? కాన్వర్ యాత్ర ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రారంభమయ్యే శివభక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం. ఉత్తర భారతంలోని హరిద్వార్, గంగోత్రి, గోముఖ్ వంటి పవిత్ర గంగా తీర్థాల్లో నీరు తెచ్చుకుని ఆయా భక్తులు తమ నివాస ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు ఆ గంగాజలాన్ని అర్పిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల ఒకే ఒక గమ్యం భోళే శంకరునికి గంగాజలాన్ని సమర్పించడం. ధర్మం, భక్తి, శాంతి ఇవన్నీ కలిసే ఈ యాత్రలో ప్రతి అడుగు పవిత్రమే. జాతీయ ఐక్యత, సామరస్యం, సమగ్రతకు ప్రతీకగా నిలిచే ఈ కాన్వర్ యాత్ర సమయంలో జిహాదీల ముప్పు పొంచి ఉందన్నది అందరికీ తెలుసు. కొందరు జిహాదీలు ఏం చేస్తారనేది చాలా క్లియర్. బయట హోటల్స్కి సంబంధించి బోర్డుల మీద పేర్లు, లోపల వంట చేసేవాళ్లు, ఓనర్లు లేక తూక్ జిహాదులను ఇక్కడ అమలు చేయడం ఇవన్నీ గతంలో చూశాం. అయితే గతంలో వీటి మీద యూపీ సీఎం యోగి ఫోకస్ పెట్టారు. యోగి భయంతో జిహాదీలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. యాత్రికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉమ్మేయడం, పండ్ల రసాల్లో మూత్రం పోయడం, హిందూ పేర్లతో దుకాణాలు తెరవడం ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక పద్ధతులను అవలంబిస్తూ కన్వర్ యాత్రికులను ఇబ్బంది పెట్టాలని, అవాంతరాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే యాత్రకు వచ్చేవారు చాలా పవిత్రంగా ఉంటారు. కాళ్లకు చెప్పులు తీసేసి కావిడి మోస్తూ వస్తూ ఉంటారు. అలాంటి పవిత్రతను దెబ్బతీస్తే హిందువులను దెబ్బతీశామన్న ఆలోచనలో జిహాదీలు ఉంటారు. ఇంత పెద్ద యాత్రను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత కాన్వర్ యాత్ర మరింత భద్రతతో, సౌకర్యాలతో నిర్వహించబడుతోంది. ప్రతి అడుగులో పోలీసు నిఘా, డ్రోన్ల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పూర్తి సమాచారం ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్స్, మొబైల్ ఆసుపత్రులు, పోలీస్ ఫోర్స్, డ్రోన్లతో మానిటరింగ్, వాలంటీర్ సిస్టమ్ అన్నీ సజావుగా పనిచేస్తున్నాయి. మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేక షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్స్ మరమ్మతులు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, జల సరఫరా వంటి వాటిలో కూడా ప్రభుత్వ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవన్నీ ముఖ్యమంత్రి యోగి సుదీర్ఘ ప్రణాళికలకు, భక్తుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. సీఎం యోగి కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, ఒక ధార్మిక నాయకుడిగా కూడా దేశానికి మార్గదర్శకుడవుతున్నారు. ఆయన పాలనలో భక్తులకు గౌరవం, ధర్మానికి సమ్మాన్యం, సాంస్కృతిక పరిరక్షణ అనే 3 మూల సూత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యాత్ర ద్వారా ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక పర్యటనకు కేంద్ర బిందువుగా మారుతోంది. పవిత్ర గంగాజలంతో భోళేశంకర్ని అర్పించే ఈ యాత్రను విజయవంతం చేస్తోంది యోగి సర్కార్. మన భారతీయ సాంప్రదాయాలను, భక్తి పరంపరను నిలిపే ఈ క్షణాలను మనం కూడా గౌరవించాలి. శ్రావణమాసంలో శివభక్తులు గంగానది వద్దకు వెళ్లి నదిలోని గంగాజలాన్ని కలశంలో నింపి, కావిడి కట్టి, తమ భుజాలపై వేలాడదీసుకుని తమ తమ ప్రాంతాల్లోని శివాలయానికి తీసుకొచ్చి శివలింగానికి గంగాజలాన్ని సమర్పిస్తూ ఉంటారు. గ్రంథాల్లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే పరశురాముడు ఈ కన్వర్ యాత్రను మొదట ప్రారంభించాట. పరశురాముడు గర్హ్ ముక్తేశ్వర్ ధామ్ నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చాడని పురాణ ఇతిహాసాల్లో ఉంది. ఈ గంగాజలంతో యూపీలోని బాగ్పత్ సమీపంలో ఉన్న పుర మహాదేవుణ్ణి అభిషేకించాడని నమ్మకం. అప్పట్నుంచి ఈ కన్వర్ యాత్ర చేసే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
పవిత్ర గంగాజలాన్ని భోళేశంకర్నికి సమర్పించేందుకు లక్షలాది శివభక్తులు బయలుదేరే అత్యంత భక్తిమయమైన క్షణం దగ్గర పడింది. జూలై 20 నుంచి ప్రారంభమవుతుంది పవిత్ర కన్వర్ యాత్ర. ఈ సమయంలో సాంప్రదాయ కన్వర్ యాత్ర, శ్రావణ శివరాత్రి, నాగపంచమి మరియు రక్షాబంధన్ విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. అదనంగా జగన్నాథ రథయాత్ర జూన్ 27 నుంచి జూలై 8 మధ్య జరుగుతుంది. అలాగే ముహర్రం జూన్ 27 నుంచి జూలై 7 మధ్య జరుగుతుందని భావిస్తున్నారు. సుమారు 16 రోజుల పాటు అంటే ఆగస్టు 5 వరకు ఉత్తర భారతదేశమంతా శివనామస్మరణతో మార్మోగిపోతుంది. హరిద్వార్ నుంచి గోముఖ్ వరకు గంగా తీరాలన్నీ భక్తుల కైలాసంగా మారబోతున్నాయి. పవిత్ర గంగాజలంతో శివుడికి అభిషేకం చేసే ఈ యాత్రలో విశ్వాసమే బలం. ఇక ఈ యాత్రలో పాల్గొనేవారిని కాన్వడియాస్ అని పిలుస్తారు. వారు తలపై లేదా భుజాలపై ప్రత్యేకమైన నీటి పాత్రలు మోస్తూ నడుస్తూ ఉంటారు. చాలామంది దాదాపు 100 నుంచి 300 కిలోమీటర్ల మేర నడవడం విశేషం. ఈ యాత్రలో ఉన్న విశేషం ఏమిటంటే భక్తులు గంగాజలాన్ని ఎక్కడా నేలపై పెట్టకుండా నిండు భక్తితో తమ తమ లక్ష్యాలు చేరే వరకు మోస్తూ ఉంటారు. వారి శక్తి, నిశ్చల విశ్వాసం నిజంగా అద్భుతం. ఇది కేవలం హిందూ సంప్రదాయం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మందిని కలుపుతూ శివభక్తికి అద్భుత రూపాన్నిస్తుంది. ఉత్తర భారతంలో పరమశివుని భక్తులు శ్రావణమాసంలో సుదూర తీరాల్లో ఉన్న గంగానది నుంచి కావిళ్లతో నీటిని తీసుకొచ్చి తమ ప్రాంతాల్లో ఉన్న శివలింగాలకు జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం చేస్తారు. శివ పురాణంలో, లింగ పురాణంలో కూడా కన్వర్ యాత్ర ప్రస్తావన ఉంది. హిందూ మతంలో శ్రావణమాసానికి విశిష్ట స్థానం ఉంది. పూజలు, తీర్థయాత్రలతో పాటు పెళ్లిళ్లు వంటి ఫంక్షన్లకు కూడా శ్రావణమాసం వేదికని చెప్పవచ్చు. శ్రావణమాసం ప్రారంభంతోనే ఉత్తరాదిలో కన్వర్ యాత్ర ప్రారంభమవుతుంది. కన్వర్ యాత్ర వస్తోందంటే చాలు శివభక్తుల్లోనూ అత్యుత్సాహం నెలకొంటుంది. అయితే ఈ యాత్ర సమయంలో పాటించాల్సిన నియమాలు చాలా ముఖ్యమైనవి. కన్వర్ యాత్ర నియమాలలో ఎటువంటి సడలింపులు ఉండవు. వీటిని ఉల్లంఘిస్తే ఆ భక్తులు శివుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే అని అంటూ ఉంటారు. కన్వర్ యాత్రను పూర్తి చేసిన భక్తులపై భోళాశంకరుడు ప్రత్యేక ఆశీస్సులు కురుస్తాయని నమ్ముతారు. వేలల్లో కాదు, లక్షల్లో ప్రజలు కావిళ్లు తీసుకుని కాలి నడకన కన్వర్ యాత్రకు బయలుదేరి వెళతారు. గంగానది నుంచి నీరు తెచ్చి శివునికి నీరు సమర్పిస్తారు. కన్వర్ యాత్ర సమయంలో భక్తులు ఎలాంటి మత్తు, మాంసం, మద్యం లేదా తామసిక ఆహారాన్ని తినకూడదు. కన్వర్ యాత్ర పూర్తిగా కాలి నడకనే జరుగుతుంది. ప్రయాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు కాలి నడకనే ప్రయాణం సాగుతుంది. ప్రయాణంలో ఎలాంటి వాహనం ఉపయోగించరు. కావిడిలోని కలశాల్లో గంగా లేదా ఏదైనా పవిత్ర నది నుంచి మాత్రమే నీరు తీసుకురావాల్సి ఉంటుంది. అంతేకాదు, కావిడిని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి. కన్వర్ యాత్ర సమయంలో కావిడిని నేలపై లేదా ఏ వేదికపైనైనా ఉంచకూడదని గుర్తుంచుకోవాలి. కావిడిని ఎల్లప్పుడూ స్టాండ్ లేదా కొమ్మకు మాత్రమే వేలాడదీయాలి. పొరపాటున కన్వర్ను నేలపై ఉంచినట్లయితే మళ్లీ పవిత్ర జలంతో నింపాలి. కన్వర్ యాత్రలో ప్రయాణిస్తున్నప్పుడు దారి పొడవునా ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే కన్వర్ని ఎవరు పడితే వాళ్ళు మోయకూడదు. శివో అభిషేక ప్రియః అంటారు. చెంబుడు గంగాజలంతో అభిషేకిస్తే సంతోషిస్తాడని అంటారు. దైవ దర్శనం కోసం ఎన్నో కష్ట నష్టాలు భరించి క్షణకాలం దైవ దర్శనంతో ముక్తి పొందే అద్భుత సాంప్రదాయం మన సొంతం. అలాంటి ఒక కఠినమైన యాత్ర కన్వర్ యాత్ర. ఈ యాత్రను చేసేవాళ్లను అవమానించేలా, యాత్రను చెడగొట్టేలా చేద్దామన్నది జిహాదీల ప్లాన్. మరి జిహాదీలపై యూపీ సీఎం బుల్డోజర్ ఏ విధంగా దించుతారో వేచి చూడాలి.